అలా మాట ఆ వాస్తవాల్లోకి వెళ్దాం. ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 1941 కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 60 మాసాల్లో 1941 కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పిందే. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ, చెక్కు కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. అక్కర్లా. గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో?